జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మెడికల్ కాలేజీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తాను, ఇక్కడ ఎక్కడ ప్రైవేట్ పరం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం మీరు చేసినటువంటి తప్పిదాలని సరిచేస్తూ ఇవాళ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఆర్భాటంగా 17 కాలేజీలు అని చెప్పి ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారో చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ రండి వెళ్దాం, మా మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ఉంది, రండి చూపిద్దాం. 35% వరకు కూడా జరగనటువంటి కాలేజీని కంటిన్యూ చేశాం. ఇవాళ 65% తీసుకెళ్లాం. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం, సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, థర్డ్ ఇయర్ కూడా ప్రిపేర్ అవుతున్నాం. ఇవాళ కనీసం పునాదుల మీద కూడా లేకన కాలేజీల పరిస్థితి ఏంటో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏదైతే పునాదుల మీద కూడా లేకనటువంటి కాలేజీలని ఇవాళ పీపీపీ మోడ్లో ఒకసారి తెలుసుకోండి. పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ సంస్థ కడతారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కాలేజీని రన్ చేస్తారు, సామాన్య ప్రజలకి సీట్లు ఇస్తారు, అతి తక్కువ రేట్లకి అక్కడ వైద్యం అసలు ఫ్రీ వైద్యం అందిస్తారు. ఇవన్నీ కూడా అక్కడ మెడికల్ సీట్స్ కూడా రాష్ట్రానికి పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకుని 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది వాస్తవం కాదని మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ డబ్బులన్నీ ఏం చేశారు మీరు? దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు పూర్తి చేయలేదు మీరు?